హైదరాబాద్ టీ హబ్ లో విజయవంతంగా ముగిసిన లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్స్, అలాగే కోహర్డ్ లీడర్షిప్ కాన్క్లేవ్ అండ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కోహోర్ట్ వ్యవస్థాపకులు మరియు సీఈఓ క్రిష్ చింతలూరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం హైదరాబాద్లోని టీ హబ్లో నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రముఖులు, ఆవిష్కర్తలు ఈ వేడుకల్లో పాల్గొని నాయకత్వం మరియు ఆవిష్కరణలపై విశ్లేషణాత్మక చర్యలు జరిపారు. నమస్తే, నా పేరు క్రిష్ చింతలూరి. కోహోర్ట్ గ్లోబల్ ఫౌండేషన్కి సీఈఓ ఫౌండర్గా వ్యవహరిస్తున్నాను. కోహోర్ట్ అన్నది ఒక కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ ఆపరేషన్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అని ఒక కమ్యూనిటీయే బిల్డ్ చేస్తున్నాం. దీంతో అంటే ఇంతకు ముందర మేము 2-3 కమ్యూనిటీస్ రన్ చేసాం, ఐకాన్ అండ్ ఐలో హెచ్ఆర్ అని. ఈసారి వాటి సంయుక్తంగా దగ్గరికి తీసుకొచ్చి ఒక పెద్ద కమ్యూనిటీ కింద దీన్ని ఫామ్ చేస్తున్నాం. అయితే కోహోర్ట్ గ్లోబల్ ఫౌండేషన్ త్రూ మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటంటే కోహోర్ట్ గ్లోబల్ సర్టిఫికేషన్స్, ఇండివిజువల్ సర్టిఫికేషన్స్, అలాగే ఆర్గనైజేషన్ ప్రాసెసెస్, హెచ్ఆర్ కానీ, ఐటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ప్రాసెసెస్ని మనం ఆడిట్ చేసి మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వాటిని కంపేర్ చేసి మనం వాటికి రేటింగ్ ఇస్తాం. సో అట్లా మనం సర్టిఫై చేస్తే ఓకే, సో ఎక్సలెన్స్ అనేది బయటపడుతుంది ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్. సో ఇటువంటి సర్టిఫికేషన్ ఈరోజు దీన్ని లాంచ్ చేయడానికి కోహోర్ట్ గ్లోబల్ ఫౌండేషన్ని ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ప్రొఫెసర్ సునైనా సింగ్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నలంద యూనివర్సిటీ, అలాగే నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ హేమంత్ కుమార్ గారు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా చంద్రదాస్ పండిట్, ఇలా ప్రముఖులు చాలామంది ఇచ్చేసి డీటీ యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు జాయింట్ డైరెక్టర్ ఇండస్ట్రీస్ రాజేశ్వరి అండ్ ప్రముఖులందరూ వచ్చి లీడర్షిప్ గురించి, కోహోర్ట్ సర్టిఫికేషన్స్ గురించి ఎండోర్స్ చేయడం చాలా ఆనందదాయకం. హ్యాపీ స్పీకింగ్ అన్నప్పుడు చెప్పాలి. సో ఈరోజు కోహోర్ట్ లీడర్షిప్ కాన్క్లేవ్ స్టార్ట్ చేసి ఈరోజు మనం ప్యానల్ డిస్కషన్స్ వచ్చేవేళ, అలాగే పెద్ద స్పీకర్స్ వచ్చి స్పీచ్ ఇచ్చారు. ఈరోజు దాదాపు మనం చూసుకుంటే 125 మందికి అవార్డ్స్ ఇవ్వడం సాయంత్రం ఇప్పటికి ఇంకా 170 మందికి. సో ఈ అవార్డ్స్ అన్ని కూడా లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పరిగణించి హెచ్ఆర్, ఐటీ, ఫెసిలిటీస్, అడ్మిన్, ఎడ్యుకేషనిస్ట్ అందరినీ కలగలుపుకొని 125 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కోహోర్ట్ గ్లోబల్ యొక్క లక్ష్యం. మీరు అందరూ సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని Siddhartha Institute of Engineering and Technology, Ibrahimpatnam College, sir. I'm director, Bhagat Suram. So yeah, award తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, especially because the organization, the cohort event, they have organized it really well. And more than 100 company HRs attend అయ్యారు. And in association with task and deed ఉండడం వల్ల ఈ అవార్డ్ మాకు ఇంకా కూడా more value for us. So we are very happy to receive this award. సార్, ఎంటర్ప్రైనర్ సైడ్ ఇంతకుముందు ఎక్కడెక్కడ మీరు ఏమైనా అవార్డు తీసుకున్నారు ఇంతకుముందు ఏదైనా? మా కాలేజెస్కి మల్టిపుల్ అవార్డ్స్ వచ్చాయండి, బట్ నా చేతులతో తీసుకోవడం ఇది ఫస్ట్ టైం. ఓకే, ఒక కంపెనీ కానీ ఒక ఎస్టాబ్లిష్ ఇట్లాంటి వాళ్ళకు ఇలాంటి అవార్డ్స్ ఎట్లా చూడొచ్చు? ఈ తీసుకోవడం ప్రోత్సాహమా ఎట్లా అనుకోవచ్చు? ఇది అవార్డ్స్ అనేవి బేసికల్లీ ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా. ఓకే, వీఆర్ ఆల్వేస్ అంటే చేసే వర్క్ ఎలాగైనా టు ద బెస్ట్ ఆఫ్ ద కాలేజ్. సో స్టూడెంట్స్ బెనిఫిట్ గురించి వీ డూ ఎవ్రీ సింగిల్ డే వీ వర్క్ ఫర్ ఇట్. సో ఎప్పుడన్నా ఇట్లా వేరే ఆర్గనైజేషన్స్ మా కష్టాన్ని లేదంటే మా ఎఫర్ట్ని రికగ్నైజ్ చేస్తే దట్స్ అన్ అచీవ్మెంట్. అంటే ఒక పర్సన్కి కాదు, ఇట్స్ ఫర్ అన్ ఇన్స్టిట్యూట్. సార్, ఎడ్యుకేషన్ పరంగా ఏఐ ఎట్లా ఉపయోగపడుతుందని అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సజెషన్ చెప్తారు సార్?
సార్ ఏఐ అనేది ఒక ఇనిషియల్ స్టేజెస్లో ఉంది, కానీ దాని ఇంపాక్ట్ అనేది మాత్రం చాలా సిగ్నిఫికెంట్గా అన్ని రంగాల్లో చూస్తున్నాం మనం. ఎడ్యుకేషన్ ఈజ్ నో డిఫరెంట్. ఈవెన్ ఎడ్యుకేషన్ రంగంలో కూడా ఏఐ అనేది మాకు ఇప్పుడే ఆల్రెడీ ఎవ్రీడే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. వెదర్ స్టూడెంట్స్ వాళ్ళ పర్సనలైజ్డ్ లెర్నింగ్ గురించి, అడాప్టివ్ లెర్నింగ్ గురించి ఏఐ టూల్స్ని చాలా యాక్టివ్గా వాడుతున్నారు. మా కాలేజ్లో ఆల్రెడీ వీ హ్యావ్ అడాప్టెడ్ ఇట్ చాలా వరకు కూడా. ఇంకా కూడా చాలా దెర్ ఈస్ అ లాంగ్ వే టు గో. అది మేనేజ్మెంట్ తరఫున, ఫ్యాకల్టీ తరఫున, ఫ్యాకల్టీ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్స్లో ఏఐ వల్ల చాలా బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు. సార్ మీ కాలేజ్ నుంచి ఎలాంటి ఉన్నత పదవులకు అలా వెళ్ళడం జరిగింది మీ కాలేజ్ నుంచి సార్? సో మాది సిద్ధార్థ గ్రూప్ అనేది 1994 నుంచి ఉన్నాయి సార్. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ 22 కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 15,000 to 20,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు. సార్ ఒక ఇంజనీరింగ్ కానీ ఏదైనా అచీవ్మెంట్ ఒక స్టూడెంట్ ఇది అవ్వాలంటే ఎట్లాంటి హార్డ్ వర్క్ చేయాలి? స్టూడెంట్ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎంచుకున్న రంగం వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకోవాలండి. మేము చూసామంటే ఎవరైతే ఇంట్రెస్ట్ తోటి ఒక సబ్జెక్ట్ తీసుకుంటారో, ఒక కోర్స్ తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా షైన్ అవుతారు. ఇంట్రెస్ట్ లేకుండా జనరల్గా ఫోర్స్ వల్ల కానీ అలా చేస్తే దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఉంటుంది. అవును సార్, ఇప్పుడు ఇక్కడ సిటీలో కానీ ఇక్కడ ఉండే అర్బన్లో ఉండే వాళ్ళు, రూరల్ ఉండే వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. అలాంటి మీలాంటి వాళ్ళు చెప్తే కొంచెం ఇన్స్పైర్ అవుతారు సార్. అట్లా అందుకే యాక్చువల్లీ మీరు అనేది చాలా కరెక్ట్ అండి. ఈవెన్ మా కాలేజ్ కూడా అడ్మిషన్స్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మేము అవేర్నెస్ సెషన్స్ అనేవి తెలంగాణ మొత్తం ప్రతి గ్రామాలకు వెళ్ళి కూడా మేము చేస్తాం అనమాట. అది మాకు ఇప్పటి నుంచి కాదు, 10-12 years నుంచి మేము ఫాలో అవుతున్న పద్ధతి అదే అనమాట. అడ్మిషన్స్కి ఫస్ట్ అన్ని కాలేజ్కి వెళ్ళి, కాలేజ్ అనే కాదు ఫస్ట్ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ ఉంటేనే మనకు లెవెల్లో వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇంట్రెస్ట్ తోటి వచ్చిన స్టూడెంట్స్కి మేము ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి మేము ప్రోత్సహిస్తాం అనమాట. దట్స్ హౌ వి డు ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. I'd like to give a small suggestion to all the upcoming entrepreneurs and also the students who want to be successful in their careers. Follow two things. One, persistence and smart. ఈరోజు అవార్డు తీసుకున్నారు సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? Yeah, today receiving an award is really very good. I feel really encouraged and I also feel motivated and I would like to contribute more to the industry. This type of leadership award before any taken sir? Yeah, I have taken a lot of awards before, but definitely this award is special for me. మీ పేరు? Ram. నా పేరు సిహెచ్ దక్షిణామూర్తి అని. ఓకే. గత 30 సంవత్సరాల నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఒక ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను. ఓకే. నేను నా కెరీర్ని ఒక ట్రైనీగా స్టార్ట్ చేసి గ్రూప్ హెచ్ఆర్ హెడ్గా కూడా పనిచేశాను. కరెంట్లీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సైంటిస్ట్. ఈ అవార్డు హెచ్ఆర్ చాణక్య, ఈ అవార్డుని మనకి ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ ఐకాన్ అనే సంస్థ ఈ రోజున కోహోర్ట్ వాళ్ళ యొక్క లీడర్షిప్ కన్క్లేవ్లో నాకు బహుకరించడం జరిగింది. ఈ అవార్డుని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ కోచ్ అండ్ ఫార్మర్ L&D హెడ్ ఆఫ్ హెడ్రో గ్రూప్ శ్రీ రామ్ జలదుర్గం గారు మరియు అపోలో L&D హెడ్ ఎల్టన్ ఎం నాథన్ గారి చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. ఎందుకు అంటే నేను గత 20 సంవత్సరాల నుంచి హెచ్ఆర్ టు సపోర్ట్ హెచ్ఆర్ అనే మంత్రాతోటి చాలామంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్కి ఉచితంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ రిలేషన్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మేనేజ్మెంట్ మీద తగిన నాలెడ్జ్ను, దానికి సంబంధించిన అప్డేట్స్ను, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్, అమెండ్మెంట్స్, కేసులను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ వారిని విజ్ఞానవంతులుగా, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి నా వంతు సహకారాన్ని నేను చేస్తున్నాను. ఆ కృషికి గుర్తింపే ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ఈరోజు ఈ ఐకాన్ సంస్థ ఇచ్చినటువంటి ఈ హెచ్ఆర్ చాణక్య అవార్డు. సార్ ఈరోజు టీఆబ్లో మీరు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మీకు ప్రతిష్టాత్మక ఎట్లాంటి అవార్డు తీసుకున్నారు మీరు? ఇంతకుముందు నేను కేటీఆర్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి బెస్ట్ హెచ్ఆర్ మేనేజర్ అవార్డు తీసుకోవడం జరిగిందని, అలాగే హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డుని హరీష్ రావు గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ హెచ్ఆర్ లీడర్స్, 50 హెచ్ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఇన్ ఇండియా, ఇటువంటి అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు సిహెచ్ దక్షిణామూర్తి అని. థ్యాంక్ యూ. నా పేరు మధువర్ధమాన్ అండి. నేను వర్క్ ఫర్ అన్ ఎంటర్ప్రైజ్మెంట్స్ కంపెనీ దచ్చిబౌలిలో. సో వీఆర్ ఏ డేటా సెంటర్ కంపెనీ. సో ఈ అవార్డు తీసుకోవడానికి ఏంటంటే మెయిన్ వాళ్ళు ఆప్ చేసినప్పుడు ద ఏ ఇన్నోవేట్ అండ్ ఎక్సలెన్స్ అవార్డు, లాస్ట్ 15 or 17 years పెట్టి
నేను డేటా అనలిటిక్స్ ఏ ఫీల్డ్లో మెయిన్లీ వర్క్ చేయడం వల్ల దాని బట్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ కూడా నేను గూగుల్ డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఐటీబీ కావచ్చు, లేకపోతే అదర్ చాప్టర్స్లో నా సపోర్ట్ ఉండడం వల్ల ఐ థింక్ ఐ గాట్ అన్ అవార్డ్. అండ్ ఈ హైదరాబాద్ ఎకో సిస్టమే కాదు, ఇండియన్ ఎకో సిస్టమ్ ఎక్కడైనా సరే నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఐ విల్ బీ ద ఆల్వేస్ ఏ రైటబుల్ పర్సన్. అండ్ ఆల్సో కంపెనీని వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ టెక్నాలజీకి ఎంతవరకు నేను ఉపయోగపడగలను అవన్నీ ఆ ప్రయత్నాలన్నీ నేను చేస్తాను. ఎడ్యుకేషన్ పరంగా ఏఐ ఎంతవరకు మనకు ఉపయోగపడచ్చు? ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. అంటే ఏఐ అనేది ఎప్పుడైనా సరే మనకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ కింద చూడాలి. ఒక అప్డేషన్, ఒక ఇంట్లో ఒక కొత్తగా ఒక ఏమైనా అప్డేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఏఐ కూడా ఒక అప్డేషన్ కింద చూడాలి. క్వాలిటీ మెజర్స్లో ఏఐ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి అవసరం లేని తీసిన వల్లే మనం ఏంటంటే జాబులు పోవడం అది ఇది అంటాం. సో జాబులు పోవడం వాటి గురించి మనం ఎప్పుడు ఒక ఎంటర్ప్రైనర్షిప్ కానీ, ఒక ఈ విద్యావేత్తలు కానీ ఈ అవార్డు ఇవ్వడం ఎట్లా అనుకోవచ్చు? మాకు ఇంకా చేసే శక్తి వస్తుంది. ఓకే, నేను ఇంకా చేయాల్సింది ఉంది, ఇదొక ప్లేస్లో కాదు. సో ఇంకా ఒక్కొక్క మినిట్ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే కమ్యూనిటీ ఈజ్ కంట్రీ డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీస్. సరే, ఇప్పటి వరకు ఈరోజు లీడర్షిప్ అవార్డు తీసుకున్నది అట్లా ఇంతకుముందు ఏదైనా తీసుకున్నారు అవార్డు? నేను తీసుకున్నాను. ఐ గాట్ బిజినెస్ వరల్డ్ అవార్డ్స్ వచ్చాయి. 40 అవార్డు వచ్చింది. డీసెంట్ ఎనఫ్ అవార్డ్స్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి వచ్చాను. ఐ హావ్ డన్ గ్రాడ్యుయేషన్ అండ్ థింగ్ అవుట్ దేర్ ఫ్రమ్ వైజాగ్. అది ఒక యంగ్ స్టూడెంట్కు మీరు హౌ ఈజ్ యువర్ ప్రిపేర్ ఇన్ ద జాబ్స్ కానీ హౌ ఈజ్ ఫండమెంటల్స్ షుడ్ బి స్ట్రాంగ్. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ ఏది నేర్చుకున్నా సరే, అది ఒక సబ్జెక్ట్ అయినా సరే, 10 సబ్జెక్ట్ అయినా సరే, సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే అది డెవలపింగ్. ఒక దాంట్లో ఎంచుకునే దానిలో ప్రిపేర్ కావాలి గట్టిగా. దే షుడ్ బి స్ట్రాంగ్. ఇప్పుడున్న కాలంలో అయితే దే హ్యావ్ టు బి వెరీ గుడ్ స్ట్రాంగ్. యువర్ నేమ్ సార్? మధు వడ్లమాన్. థ్యాంక్ యూ. Sir, I'm having 25 years plus experience Okay. in corporate and academics. Okay. At present, I'm the career success mentor, Okay. and I'm the founder of the campus group, Okay. where I do the psychometric analysis and guide the students for their career. And full time, I'm working with the Mallareddy University as a professor in HR and organizational behavior. And today, we have the opportunity to have this leadership conclave, where all different kind of professionals from the different walk of life assemble and we interact and discuss and had that panel discussion about how the leadership can make impact in our life and how technology is playing the very big role and how we can impact the society with our action and create the collaboration. So many members received the different awards for the different contributions, and I'm very thankful for Chris Chinturi, who is the founder of the Icon Foundation, to organize this. And today we had that inauguration of the cohort, which is the platform is going to give the certification and creating the community of the impact leaders. So before any taken this type of business award, sir? Yes, I had couple of other awards, the business management and leadership. సార్, ఎడ్యుకేషన్ సైడ్ ఏఐ అనేది ఎట్లా ఉపయోగపడవచ్చు? ఫ్యూచర్లో దాని ప్రమేయం ఎట్లా ఉండొచ్చు? AI is going to be create the more opportunity. Well, falsely we are having the impact that AI is going to be reduce the job, but in fact AI is leveraging this opportunity. If we can understand, end of the day AI is the tool, so we have to be learn how to put in the application for that. We should not fear from the AI. AI is going to be help us to create the more job opportunities for that. But we have to understand one thing, we have to learn the tool properly and put into the application. Sir, young generation in the entrepreneur or education, any job, any young says about your suggestion? Young generation had to be work on the core skills. Suppose your communication, teamwork, project management, and you have to be learn the technical skills. If you are having the core skills and technical skills, then job opportunities are more. So we have to be learn. I will say in generally in my session, ABCD of the career. A for your appearance, which reflect your attitude, and companies are looking adaptability in your attitude. B for your belief. Do you have the belief in your thought process, body language, to build any application or any product. C for clarity, which give the confidence, and confidence give the communication. Sir, last question, sir. Today about organizer, any how is your this organizer? Organizing very good, Mr.
first century, we organized and invited a lot of experts, and we had the opportunity to be a part of the panel discussion, with a lot of discussion happened about the technology, about the impact, about the HR, and how we can be as a leader in all work. సార్ ఈరోజు అవార్డు తీసుకున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? I'm feeling very happy, I'm very humble, I'm thrilled today. థ్యాంక్ యూ, Because awards give the more responsibility. థ్యాంక్ యూ, థ్యాంక్ Now యూ. I'm feeling more happy, but inside more responsible. So I have to develop my domain more and give back to the society. So this is my feeling. యువర్ నేమ్ సార్? I'm Dr. Mahesh Chandra from Mallareddy University, Hyderabad. థ్యాంక్ యూ. అట్లే ఉన్నాడు సార్. We are honoring with IT title called Dronacharya. Yes, sir, smile, Mahmood, yes, sir. Mr. Macharya. Sir, 1 second. Mr. Macharya. State growth, director growth, Ramesh State growth. Perfect. Best Tech Innovator Award. Mr. Ramana Kishore, Chairman, Bhavya Infra Private Limited. Ramana Kishore. And the students will learn very quickly, keeping the redundant. It will come down. So finally, the human touch should not be disrupted. Like, it should not be a rare commodity. So human touch is always encouraged. It will be appreciated. Stability will be the natural. So I agree. And in your view, what are the most promising emerging AI trends that academic institutions should watch for the next 5 years? When the final type, let's say 20 labs or 15 labs are conducted, 10 labs, let them purely fundamental. Less 5 labs, if we are giving them, we have to support